समर्पयामि गणेश महाराज की जय। श्री ओम श्री कांताय कल्याणनिधये श्री वेंकटनिवासाय निवासाय मंगलम्। ओम महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। लक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती देवलक्ष्मी प्रसन्ना मम सर्वदा। लक्ष्मीरमण गोविन्द गोविन्द। सर्वेभ्यः सर्वधर्मेभ्यो नमस्ते अस्तु रुद्रदेवेभ्यः। वामदेवाय नमः, ज्येष्ठाय नमः, श्रेष्ठाय नमः, रुद्राय नमः, कालाय नमः, करविकरणाय नमः, बलविकरणाय नमः, बलाय नमः, बलप्रवर्तनाय नमः, सर्वभूतदमनाय नमः, मनोन्मनाय नमः, तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम रामने रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीतायापदे नमो नमः। सीता रामचंद्र भगवान की जय। मर्गत्कार सिद्ध आंजनेय भगवान की जय। रक्षैकदीक्षे श्रुतिजरविदीप्ते ब्रह्मणि श्रीनिवासे मम दुवरमदस्मिन् शेमुषी भक्तिरूपा। ॐ तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि भवेक्षुरादनम् तद्विप्रातो विवन्यरोधग्रभागं तस्सविन्दते विष्णोर्यः परमं पदम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनः श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। अण्णे भगवनन्दायडि पोते शण्डेङ्ग तेन्निरङ्गाय कृष्णाय निरल्पोते ஒன்று ஜெகநாதயிதாய் புகழ் போதே கன்று குடிலாய் விரிந்தாய் குணன் போதே கொடையாவெடுத்தாய் குணம் போத்தி வெண்ணு வகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே தேவரை கொள்வார் இன்றையாம் வந்தோ எங்கே லோரெம்பாவாய் పట్టుకున్నాం लक्ष्मी रमण गोविंद गोविंद
సర్వధర్మ సమన్వయకర్త, అవధూత దత్తపీఠాధిపతి, జగద్గురు, పరమ ఇందూర్ ట్రస్ట్ పక్షాన కోటి కోటి ప్రణామాలతో హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మొదట అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా తనివే తీరదు. చెప్పడానికి భవిష్యత్తు అన్నారు. అటువంటి దయామూర్తిని మనకు అనుగ్రహించిన మహాపర్వానికి మన ఉత్తర తిరుపతి క్షేత్రానికి విచ్చేసి మనల్ని ఎంతో ఆనందపరిచిన అప్పాజీ వారికి మనందరి పక్షాన కోటి కోటి స్వాగత సుమాంజలు. దండించి బోధించువారు గురుదేవులు. ఇకపోతే రేపు వైకుంఠ ఏకాదశి మహాపర్వం. ప్రపంచవ్యాప్తంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడే సమయం. నెలకు 2 సార్లు వచ్చే ఏకాదశులతో పోలిస్తే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఈ ఏకాదశి చాలా విశేషం. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 33 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తారని పద్మపురాణం చెబుతుంది. అందుకే ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారం అని కూడా పిలుస్తారు. అదే ఈ క్షేత్రం, మన క్షేత్రం. అందుకే అప్పాజీ వారు మన క్షేత్రానికి ఉత్తర తిరుపతి అని నామకరణం చేశారు. సార్థక నామధేయం. 33 కోట్ల దేవతలు సూక్ష్మ రూపంలో ఉండి మనకు కనపడతారో కనపడకపోయినా వారందరినీ తనలోనే దర్శింపజేస్తారు మన అప్పాజీ వారు. ఇది మాత్రం నిజం నిజం నిజం. అందుకే సకల దేవతా స్వరూపులు సద్గురువులు. అందుకే మనమందరం సంకల్పంలో సకల దేవాత్మక శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురు పూజాం కరిష్యామి అని సంకల్పం చెప్పుకుంటాం. దేశ విదేశాల్లో కూడా సాక్షాత్ స్వామీజీ వారి నోట ఇదే మాట మన ఉత్తర తిరుపతి గురించి. ఇక్కడి నుండి దర్శన ఏకాదశికి ఉత్తర తిరుపతి క్షేత్రం నుంచే అప్పాజీ వారు దర్శనమిస్తూ ఇందుకుడే దర్శన భాగ్యం అనేది అనుగ్రహించాలని రేపు దర్శనం చేసుకోబోయే వేలాది భక్తుల తరపున ఒక్క గొంతుతో కోరుతున్నాం స్వామీజీ. స్థిర చర మూర్తుల దర్శన భాగ్యం మాకు దక్కుతుంది. పారిజాత వృక్షానికి మన పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత, వైశిష్టత ఉంది. అందుకే ఆ చెట్టును, ఆ వృక్షాన్ని దేవతా వృక్షం అన్నారు. ఆ పూలు కూడా భగవంతునికి ఎంతో ఇష్టమైనది. ఏ వృక్షాన్ని నుంచైనా మనం పూలు కోయాలి అంటే మనం పూలు కోయాలి. మనం పూలు కోయకుండా పడవు. కానీ మనం కోయకుండానే పూలను వర్షించేది పారిజాత వృక్షం. అందుకే ఆ వృక్షం కింద రాత్రి ఒక వస్త్రం భరిస్తే తెల్లవారేటప్పటికీ వస్త్రం నిండా పూలే. అలాగే మన అప్పాజీ వారు కూడా పారిజాత వృక్షం లాంటి వారు. అడగకుండానే అనుగ్రహాన్ని వర్షిస్తారు. అలాంటి అప్పాజీ వారికి ఇదే స్వాగతం, సుస్వాగతం. అనసూయ అత్రి పుణ్య దంపతులకు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమకు తామే దత్తం చేసుకుంటున్నామని చెబుతూ దత్తాత్రేయ అవతారంగా జన్మించారు. లోకమంతటికి గురు సాంప్రదాయం ప్రసాదించారు. అలాగే మన ప్రస్తుత కాలంలో కూడా అప్పాజీ వారు అదే గురుమార్గం బోధిస్తూ లోకమంతటికి తనకు తానే దత్తం చేసుకున్నారు. 7 ఖండాలలోనూ కలియుగ దత్తులని పిలిపించుకుంటున్నారు. ఈ అవతారం వచ్చిందే మీకోసమని ఎన్నిసార్లు చెప్పలేదు స్వామీజీ వారు. అందుకే సప్తకంఠ విహారిణే నమః అయిన స్వామీజీ వారికి ఇదే స్వాగతం, సుస్వాగతం. దత్తుడు కాదంటారా మన స్వామీజీ వారు? ఎన్నో నిదర్శనాలు. అందులో ఒకటి దత్తాత్రేయ స్వామి యొక్క 2వ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు గాణగాపూర్ నుండి శ్రీశైలం బయలుదేరి అక్కడి పాతాళ గంగలో అంతర్ధానమయ్యారు, అవతార సమాప్తి చేశారు. ఆ తరువాత
వారి అవతారం గురించి మనకు పెద్దగా తెలియదు, కానీ మన అప్పాజీ వారికి అదే పాతాళ గంగలోనే దండం, కాషాయ వస్త్రాలు ప్రాప్తించాయి కదా. అవి ఆ స్వామి సాంప్రదాయ పరంపరలో అందించినవి కావంటారా? ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి మనకు? మరోసారి కలియుగ దత్తునికి ఇదే స్వాగత సుమాంజలుడు. ఇప్పటికీ ప్రత్యక్ష దత్తాత్రేయుని సాక్షాత్కార దర్శనం కావాలంటే శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామిని వారిని దర్శించుకుంటే చాలు. లోక కళ్యాణార్థమై అప్పాజీ వారు వారి దివ్య సన్నిధిలో శ్రీనివాస కళ్యాణం కూడా మన క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా రేపు జరుపుకోబోతున్నాం. స్వామి, మీ సంపూర్ణ అనుగ్రహం మా భక్తులందరిపై కలగని, తన్ మన్ ధన్ అన్ని విధాల మేము సేవ చేసుకునే చిత్తము మాకందరికీ కలిగించమని కోరుతూ ఈ స్వాగత వచనాలను స్వామీజీ వారి యొక్క దివ్య పాదాల చెంత సమర్పిస్తూ ఉడుతా భక్తితో నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపిణం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఇలాంటి అవతార పురుషులకు మనం సంపూర్ణ శరణాగతులు కావడమే నిజమైనటువంటి మన గురు సేవ, గురు పూజ కూడా. జయ గురుదత్త. ఇక్కడ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మన క్షేత్రం సభ్యులందరూ కూడా స్వామి వారికి, అప్పాజీ వారికి పుష్పమాలను సమర్పణ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. మొదటగా అనఘాదత్త జ్ఞానబోధ సభ్యులు హిందూ పక్షాన సిహెచ్ వెంకటేశం గారు, కృష్ణారెడ్డి గారు, విద్యాసాగర్ రెడ్డి గారు, సుభాష్ రెడ్డి గారు, మన్మోహన్ శాస్త్రి గారు వేదిక మీదకి పుష్పమాల తీసుకొని రావాల్సిందిగా స్వామిజీ వారికి సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాం. మాతృమండలి వారు కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. మాతృమా మేడం గారు, సుమా మేడం గారు, ఉమా నారాయణ. మాతృమండలిలో లతా మేడం గారు కూడా మొదట చదవాల్సింది. బాబు మేడం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత వాలంటీర్స్ కూడా దీని తర్వాత రెడీగా ఉండాలి. వారిలో వాలంటీర్స్లో భైరయ్య గారు, కస్తూరమ్మ, రవిస్వామి, సబీత, లక్ష్మి, సంగీత దీన్ని మాత్రమే రావాలి. సమర్పణ చేస్తున్నారు. తర్వాత శ్రీనివాస్ రెడ్డి మన కార్పొరేటర్ గారు, గోపన్పల్లి వారు సిద్ధంగా ఉండాలి. శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్ గారు, గోపన్పల్లి వారు వేదిక మీదకి వచ్చి స్వామీజీకి పుష్పమాల సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత కామారెడ్డి నుంచి వచ్చినటువంటి దత్తభక్తులు పుష్పమాలను సమర్పించడానికి రెడీగా ఉండండి. హలో, తిరుపతి, ఉత్తర తిరుపతి అన్నా. కామారెడ్డి దత్తక్షేత్రం నుంచి వచ్చినటువంటి భక్తులు స్వామి వారికి పుష్పమాలను సమర్పించాల్సిందిగా కోరుతున్నారు. తర్వాత దత్త భక్తులు బోధన నుంచి వచ్చినటువంటి సిద్ధంగా ఉండండి. బోధన దత్త భక్తులు సిద్ధంగా ఉండండి. వీరి తర్వాత కాదు, బ్యాటరీ ఆడుందా, చిప్పి ఆడుందా, అవన్నీ నేను ఎట్లా లెక్క చేసుకోవాలన్నా. బోధన భక్తులు స్వామి వారికి పుష్పమాల సమర్పణ చేయడానికి వేదిక మీదకి రావాలి.
అదేవిధంగా బాన్స్వాడ భక్తబృందం సరిగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. బాన్స్వాడ భక్తబృందం తర్వాత బాన్స్వాడ నుంచి వచ్చినటువంటి భక్తులు స్వామిజీ వారికి పుష్పమాల సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం. దీని తర్వాత ఆర్మూర్ భక్తులు కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఆర్మూర్ దత్త భక్తులు దీని తర్వాత సిద్ధంగా ఉండాలి. మెట్పల్లి దత్త భక్తులు అప్పాజీ వారికి పుష్పమాల సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం. ఆర్మూర్ దత్త భక్తులు అప్పాజీ వారికి పుష్పమాల సమర్పణ చేస్తున్నారు. దీని తర్వాత మెట్పల్లి వారు కూడా మెట్పల్లి నుంచి వచ్చినటువంటి దత్త భక్తులు సిద్ధంగా ఉండండి. తర్వాత రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు నిజామాబాద్ వారు స్వామివారికి పుష్పమాల సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాము. రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు సిద్ధంగా ఉండాలి. తర్వాత గడియల శ్రీరాములు గారు పంజరవారు పంజర దత్త భక్తులు పంజర గ్రామం నుంచి వచ్చినటువంటి దత్త భక్తులు అప్పాజీ వారికి పుష్పమాల సమర్పణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పంజర గ్రామస్తులు అప్పాజీ వారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. పుష్పమాల సమర్పణ చేసి గడియల శ్రీరాములు గారు నెక్స్ట్ వీక్ తర్వాత వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సోమాలి గారు అప్పాజీ వారికి పుష్పమాల సమర్పణ చేయడానికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సోమాలి గారు
రాఘరాజ ట్రస్ట్ పక్షాన ఆ ఆడియో ఆల్బమ్ని రమణమూర్తి గారు స్వామికి ఇప్పుడు సమర్పణ చేస్తున్నారు. పరిమితంగా ఉన్నాయి కాబట్టి ఒక కాపీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. 27 నక్షత్రాస్. యూఎస్బీ డ్రైవ్ ద్వారా దొరుకుతుంది. ఈ ల్యాప్టాప్లో కంప్యూటర్లో వేసుకుని ఇది పెన్ డ్రైవ్. ఇది మీ అందరికీ తెలుసు. సీడీలు ఇప్పుడు ఎక్కడ ఎవరు వాడలేదు. కంప్యూటర్లో కూడా తీసేసారు సీడీ డ్రైవ్లు. కాబట్టి యూఎస్బీ డ్రైవ్ ద్వారా మనకి ఈ ఆడియో ఆల్బమ్ నడుపుతుంది. టీవీలో కూడా మీరు వేసుకోవచ్చు, కార్లో ప్లే చేసుకోవచ్చు. యూఎస్బీ డ్రైవ్ ద్వారా మీరు వాడుకోవచ్చు. $250 మాత్రమే లభిస్తాయి. తోసుకోవద్దు, నిద్రగా రండి. స్వామికి మాట్లాడు. సార్ జనాలు మామూలు జనాలు పొద్దున పడింది క్లాస్ గట్టిగా. హిందూ భక్తుల పుణ్యమా అని ఇక్కడ ఈరోజు పూజ్యశ్రీ స్వామీజీ ఈ 27 నక్షత్రాలకి సంబంధించిన రాగాల 27 రాగాల ఆల్బమ్ని రిలీజ్ చేశారు. ఇవాళ మీకు దొరకకపోతే కంగారు పడద్దు. రేపు మళ్ళీ కొత్త స్టాక్ వస్తున్నాయి. రేపు మళ్ళీ ప్రొద్దున ఇప్పించే ప్రయత్నం చేస్తాము. స్వామీజీ 500 మాత్రమే చేయించమన్నారు. 2000 చేయమని చెప్పలేదు. 500 వెంకటరమణ స్వామి మీద నమో వెంకటేశాయ అన్నట్టు రేపు మనకు అత్యంత పర్వదినం. హిందువులందరికీ కూడా, మానవులందరికీ కూడా పర్వదినం. అత్యంత పవిత్రమైన ఈ పుణ్య ప్రదేశం ఈ భారత భూమిలో మనమంతా కూడా పుట్టాలి. మన జన్మ సార్థకం. ఇక్కడ పుట్టి బయట దేశాలకు వెళ్ళిపోవాలని
చాలా అవాంతర పడుతూ తపస్సు చేస్తూ దానికోసం ఎన్నో కష్టపడి వెళ్ళిపోతున్నాం. పుణ్యభూమి నుండి మనం రాక్షస భూమికి వెళ్ళిపోతున్నాం. చాలా ఇష్టం మనకు వెళ్ళడం. ఈ రోజుల్లో బతకటమే ముఖ్యము, డబ్బు సంగ్రహించడమే ముఖ్యము. డబ్బులు సంగ్రహించడమే చాలా ముఖ్యము. పేరు ప్రతిష్టలు సంపాదన చేయడం చాలా ముఖ్యం. ఏ విధమైనటువంటి అనుష్ఠానం కానీ, క్రమశిక్షణ కానీ, పూజలు కానీ, ఉపాసన కానీ మనం చేయటానికి ఇష్టపడం. చాలా సౌందర్యం. టైం ప్రకారంగా పలహారం, టైం ప్రకారంగా కాఫీ టీ, టైం ప్రకారంగా భోజనాలు, ఏసీలు, మంచి పడక, చేతిలో ఫోను, పక్కలో ఫోను, వేస్తూనే కాఫీ. ఇది ఉంటే చాలు. అందుబాటులో ఉండే డాక్టర్, డబ్బులు బాగుపెట్టి అందుబాటులో ఉండే డాక్టర్, తలకాయ నొప్పి డాక్టర్, హార్ట్ ప్రాబ్లం డాక్టర్, కడుపు నొప్పి డాక్టర్, అన్ని దాంట్లో డాక్టర్. అనుకోని దేవుడిగా అయినా చూస్తామో అది కూడా డిమాండ్ లేదు. ఏదైనా ఎక్కువ తక్కువ అయితే డాక్టర్ మీద చెప్పులు వేసేది, జారిపడేది. గృహప్రవేశం రోజు నడిచింది. ఏంటి అంటే అర్థంలాగా ఉంటుంది. అది ఎంత భయం అవుతుందంటే అదేమో సంతోషం. అలా నా ఫ్లోరింగ్ మీరు వేయించాను చూడండి. నన్ను కొన్ని ఇళ్ళకి పిలుస్తారు, మార్పిస్తూ ఉంటాను. ఆ రోజులో మాత్రం మార్పిస్తాను. నేను ఇక్కడ ఉండలేను, నా చేత కాదు. రెండు స్వామీజీ ఒక పాదం చూస్తే చిన్న చిన్న పిల్లకాయ చేయిలాగా ఉంటుంది. నేను చాలా నడుస్తాను, ఎందుకంటే ఉంటుంది. ఏ ఒక మూడు కూర్చోన్నా టక్కని ఇంత రక్తం వచ్చేస్తుంది. అందుకని పాత్రలతోనే ఉంటాను. నాకు పాత్రలు వేసుకోవడం ఇష్టం లేదు, ఉండకపోతే అయ్యేది. మన ఇళ్ళకి పెడితే జాగ్రత్త, చాలా కష్టం. గోడ పట్టుకొని ఏం అవస్థ పడతానంటే ఇంటికి రమ్మంటారు. నైసేపు వాళ్ళకి అలవాటు పడేది ఆసుపత్రికి వెళ్ళేది నట్టి తీసుకోవాలి. నాన్స్కి వేయంకలయ్యా అని ఎంత చెప్పినా ముసలోళ్ళు పడిపోతారు. ఆయుష్ తగ్గుతుంది, డబ్బులు మీరు ఖర్చు పెడతారు, బాగా ఆ ముసలోళ్ళు బాగుంటారు. భయపడతారు కొత్త వీళ్ళకి రావడం. మామూలు బండ రాయి వేస్తే ఎంత బాగుంటుంది. వాష్రూమ్లో బండరాయి వేస్తే ఎంత బాగుంటుంది. అక్కడ కూడా క్లాస్ మనమంతా ఇండియన్స్ అందరూ కూడా 95 భాగాలు జనం పైన చూసుకొని నడుస్తారు. కింద చూడరు, వంగరు. కింద వంగటానికి అభ్యాసం లేదు. నటి పొందదు, పొట్ట వంగనివ్వదు, తలకాయ వంగనివ్వదు. అంటే ఒక పెద్ద మనిషి గృహప్రవేశం అంటే అక్కడి నుంచి ఉంటారు అనే రావాల ఒక సిద్ధాంతం. అట్లా మన పరిస్థితి. వాష్రూమ్లో నీళ్లు పడతాయి, సబ్బు పడుతుంది, జారిపోతారు ముసలోళ్ళు, పిల్లవాళ్ళు, యువకులు. సరే యువకులు అంటే పడితే అదే ఒక డ్యాన్స్, ఇది కూడా డ్యాన్స్ అని అంటే బ్రేక్ డ్యాన్స్ అంటే ఇది కూడా డ్యాన్స్ అని. బ్రేక్ ఉంటే ఇరగొట్టుకోవడం. ముసలానికి ఉంటుంది ఇది కూడా డ్యాన్స్. పాపం ఏదో ఆనందం. సో ఇవన్నీ మన సంప్రదాయాలన్నీ పోయాయి.
సోమరితనం. పొద్దున్న లేస్తూనే చాలామంది ఇళ్ళలో దేవుడికి కూడా నమస్కరించారు. ఒక స్తోత్రం వినరు, ఒక సుప్రభాతం వినరు. పల్లెల్లో కొంచెం పర్వాలేదు, కానీ ఇప్పుడు అది కూడా పోయింది. మానేశారు. ఉడుకుడుక్క కాఫీ, ఉడుకుడుక్క టీ, ఉప్మా, ఇడ్లీ, అది కావాలి. వార్తలు, సినిమా పాటలు, ఇది పూజ, పోట్లాడు, మనస్తత్వం, భార్య 20 ఏళ్ళకి పోట్లాట. సౌకర్యం ఉందా, డబ్బు ఉంది, అదిగా ఉందా, వేరే పని లేదు. తప్పులు ఎత్తడం, ఒకరి తప్పులు ఎత్తడం, ఏమన్నా బాగుందా? మాట వస్తే అక్కడ 60 ఏళ్ళకే ఓల్డేజ్ హోమ్లు చేస్తారు. తల్లిదండ్రులు చూసుకోవాలి, కష్టం. 18 ఏళ్ళు అయితే పిల్లలు దూరం, 60 ఏళ్ళు అయిపోతే తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్. ఈ యొక్క మానవ జీవితం ఆనందిస్తుంది. ఇక్కడ సంతోషం లేదా? ఇక్కడ పాడి పంటలు లేదా? ఇక్కడ భగవత్ తత్వం లేదా? ఇక్కడ ఆనందం లేదా? ఇక్కడ ఎంత బాగుంది ప్రకృతి, ఎంత బాగుంది సముద్రం చూసుకో, ఎంత బాగుంది ఆ ప్రపాతాలు పడుతుంటే నీళ్లు, జలపాతం చూడటానికి ఎన్ని జలపాతాలు ఉన్నాయి మన దేశంలో. ఎంత చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి, ఎన్ని అత్యద్భుతమైనటువంటి ఎన్ని చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. ఎంత మనకు ఎడ్యుకేషన్ సమృద్ధిగా. చాలామంది తల్లిదండ్రులు అమెరికాకి పిలిస్తే పిల్లలు వెళ్ళరు, చర్చన కూడా రాకపోవాలి, దాని ఇక్కడే ఉంటారు. స్వామిజీ భక్తులు 60% భక్తులు వెళ్ళు. నేను వాళ్ళు శభాష్ అంటూ ఉంటాను. వాళ్ళు నాకు చెప్తుంటారు, వాళ్ళ పిల్లలు, మీరు ఎట్లయినా కానీ మీరు చెప్తే వస్తారు, మీరు చెప్తే వస్తారు, మీరు చెప్తే వస్తారు, మీరు చెప్తే వస్తారు. అద్భుతం చెప్తాను రమ్మని. మైసూరు గ్రామిద్దాం, మైసూరు క్షేత్రమైనటువంటి అవసరంలో ఇక్కడ తీసుకొస్తారు. నేనేం చెప్పను, స్వామి చెప్పండి, స్వామి చెప్పండి అంతేగాని చెప్పండి. పైగా నువ్వు వెళ్ళొద్దు అంటూ ఉంటుంది వేరే. చెప్పకపోతే ఫ్రీడమయ్య వెళ్ళొద్దు మీరే చెప్తాను మనం, జాగ్రత్త వెళితే అనుకుంటాం. అమ్మాయి అని చెప్పేసి వెళ్తుంది. మీకు ఎంతమంది అడ్రస్ కావాలని నేను కావాలని ఇస్తాను. హాయిగా ఉన్నాం మేము ఇక్కడ. వాళ్ళు రాకపోతే పర్వాలేదు, మేము ఎక్కడ సస్తాం, ఎక్కడో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో సస్తాం, పర్వాలేదంటారు. మేము మాత్రం అక్కడికి వెళ్ళాం. విపరీతమైన చలి, ఒక దిక్కు లేదు, ఒక పరిగణింపు లేదు. కోడలు కొడుకు పనికి వెళ్ళిపోతారు. అప్పుడే కన్నా పిల్లలు వీళ్ళు చూసుకోవాలి. కర్మ, బేబీ సిట్టింగ్ కోసం వెళ్ళాలి. పిల్లలు లేని వాళ్ళకి ఇంకంతా వీళ్ళు తిప్పు, వీళ్ళకి ఎవరు లేరు. ఎక్కడైనా పోవాలంటే కారు కావాలి, ఎవరు లేరు తీసుకోవాలి. శనివారం ఆదివారం వచ్చిందంటే మాత్రం వాళ్ళు ఏదో పద్ధతి వేరే వెళ్ళిపోతారు. ప్రోగ్రామ్స్ వేరే ఉన్నాయి, వాళ్ళకి వేరే ప్రజలంతా వస్తాయి. తెలుగులన్నీ వస్తాయి. మీరే ఎన్ని చూస్తారు సినిమాలు, ఎన్ని వింటారు పాటలు. చేసిందే వంట, ఫోన్ చేస్తే ఫ్రిడ్జ్లో పెట్టడానికి తినమంటారు. ఫస్ట్ 15 రోజులు ఆనందంగా చూసుకుంటారు. 16వ రోజు నుంచి అంతే, ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా అంటారు. ఆ ఫ్రిడ్జ్ తీసుకొని ముసలి వాళ్ళు పాపం దాన్ని శాఖం చేసుకొని తినాలి. ఏం ప్రేమ, వరకపోయిన ప్రేమ నాకు అర్థం కాదు. ఇది ఇప్పుడు జరుగుతుంది వర్తమానం. ఇక్కడ ట్రంప్ వచ్చాడు, థ్యాంక్స్. ఉన్నవాడుని పంపిస్తాడు, ఇంకా థ్యాంక్స్. చాలా వాడికి మంచిది కానీ వెంకటరమణ స్వామి ఆయనకి మంచిది చేయి,
ఎల్లకాలం బతుకుని కాక అటువంటి. ఎందుకంటే మన భారతదేశం ఉద్ధరించబడుతుంది. చదువుకున్న వాళ్ళు అప్పుడు కనపడతారు మనకి అక్కడక్కడ. మాట ఎత్తితే కంప్యూటర్, అంతా మాట ఎత్తారంటే కంప్యూటర్. ఎంత చేస్తారు, నడిపోతారు, మెడలు వస్తుంది. ఎంతమంది అడుగుతారు స్వామి తెలుసా, ఈ మెడనొప్పి లేదా రాకముందే అంటారు. నేను పాపం అనిపిస్తుంది చూస్తాను. తప్పదు, ఓవర్ టైం చేసి తప్పదు. నేను సాగుతాను కదా. తల్లిదండ్రులు రాను, వాళ్ళు వచ్చిపోవటానికి లేదు. పిల్లలు రాను, పిల్లలు అలవాటు పడిపోయి ఉంటారు అక్కడ. సో ఆడవాళ్ళు ఏంటంటే ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నాను, అప్పటి భక్తులు కొన్ని వేల మంది ఉన్నారు, దాని గురించి అనుభవించారు. రెండోది ఎందుకు ఈ మాట చెప్పానంటే వాళ్ళంతా ఇండియా కట్టి చూస్తున్నారు. అయ్యో ఉండింటే స్వర్గద్వారం దర్శనం చేస్తూ ఉంటున్నాయి అని రాలేదు కదా, ఇలా కొద్ది ఉంటే రావచ్చు. అటువంటి మంచి రోజు మనకు రేపు వైకుంఠ ఏకాదశి. అంటే ఆ ఉత్తర ద్వార దర్శనంలో స్వామి ఉత్తరాన ముఖం పట్టుకొని ఒకరోజు నిద్ర నుంచి లేచి వైకుంఠం నుంచి మనకు కనపడతారు. అంటే ఒక్కరోజు కనపడతారేం కాదు, దినం కనపడతారు. వాడు వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళిన వాళ్ళు తిరుపతిలో నరకదోషి దర్శనం ఒక కనపడితే ఇది ఎందుకు అంత తాపత్రయం, ఎందుకు అంతగా కొట్టుకోవటం, మూఢనమ్మకం కాకపోతే మన ఏళ్ళో లేదా ఉత్తర తిరుపతి ఇక్కడ లేదా స్వామి, అక్కడికి వెళ్ళి సాగవాలి. అది రెండోది ఒకటి. ఇప్పుడు టికెట్ ఉంటే చూశాను నేను, ఇప్పుడు అంత కొట్టుకోవటం అన్ని గంటలు ఏర్పడతాయి. మనకు దొరకదేమో, అవాంతరం ఉండాలా, అదృష్టం ఉంటే దొరుకుతుంది అనుకోవాలి. చూశాను, చూసి నాకు భయం అయింది. బాబోయ్ కూపన్ రాసామని చంపేస్తారు అనుకున్నాను. అక్కడికి వెళ్ళామండి కొత్త భక్తులు పాపం సార్ బతవాడే సార్ ఇప్పుడు వస్తున్నాను మళ్ళీ రాడు రేపటి నుంచి వస్తున్నాను. అందుకని చూసాను, రక్షించాను. కూపన్ రాశాను పడితే ఏమన్నా తిరుపతి రాదు అందుకని ఇక్కడికి వెళ్ళామండి. ఆ తిరుపతిలో చూసి ఆ స్వామిజీకి నిన్నటి నుంచి మనసు పెడిపోయింది. తిరుపతి అనేది ఇంకా వైకుంఠం, ఇది వైకుంఠం కాదా, ఇది వైకుంఠం కాదా. అందుకని అక్కడక్కడ స్వామిని తిరుపతి వాళ్ళే అక్కడక్కడక్కడక్కడ వెంకటరమణ స్వామిని కట్టారు, శాంక్షన్ చేశారు. చాలా చోట్ల కట్టారు ఇండియాలో. ఎక్కడెక్కడి నుంచో రావడానికి వీలేని వాళ్ళంతా స్వామి దర్శనాల కోసం కట్టారు వైకుంఠం. మనం రేపు వచ్చి ఇక్కడ చూడొచ్చు కదా, పొద్దున అభిమానం వచ్చి సాయంత్రం వరకు 2 మాటలు 3 మాటలు క్యూలో వెళ్ళి చూడవచ్చు. ఎంత దర్శనం చేసినా చాలా మహానుభావుడు, ఎంత అద్భుతంగా తిరుపతిలో ఉన్నట్టుగానే ఉన్నాడు. తిరుపతిలోనే అన్ని దుఃఖాలు నివారణ చేసేటువంటి కలియుగం. కలియుగంలో దేవుడు అవతారం లేదు. కలియుగంలో ద్వాపరయుగంలో మొట్టమొదట ఆ సందర్భంలో స్వామి యొక్క అవతారం 87 అయిన తర్వాత స్వామి యొక్క అవతారం అయింది. 5125 సంవత్సరాల కిందట మాట స్వామి యొక్క అవతారం. అటువంటి ఇది మనకి ఒక హిస్టరీ, ఒక ఇతిహాసం. పరమాత్ముడు ఒక ఇతిహాసం చేసి మనకు వెళ్ళాడు. మూఢనమ్మకం కాదు, ప్రత్యక్షమైన దేవత వెంకటరమణ స్వామి. ఆ వెంకటరమణ స్వామి వెంకటేశ అని అంటాం. శివుడు కూడా ఆయనే, అమ్మవారు ఆయనే.
మొట్టమొదట అమ్మవారు రూపము ఎట్లా కనపడింది అంటే ప్రారంభంలో కల్పాంతరంలో ఒక కల్పంలో ప్రపంచం అంతా నీళ్లు ఉన్నప్పుడు చీకటి చల్లగా ఉండే నీళ్లు ఇదేం లేదు. ఆ వటవృక్షం ఒక ఆకు మీద స్వామి చిన్న పిల్లకాయగా పడుతుంది. ఎన్ని ఏళ్ళగా అట్లా పడుకొని తేలుతూ ఉన్నాడు మహావిష్ణువు. తన బొటకని బొటను రేపు తీసి నోట్లో పెట్టుకొని ఆహా ఎంత అద్భుతమైన మూర్తిని పడుకొని ఏడుస్తూ అట్లా ఉన్నాడు. నవ్వుతుంటాడు, ఏడుస్తూ. ఒక అద్భుతమైనటువంటి శక్తి ఒక వాయిస్ ఉంటుంది పైన. అప్పుడు అంటాడు, ఇన్ని ఏళ్ళకి ఇన్ని కల్పాలకు నువ్వెవరు కనపడం నేను కనపడడం. ఈ భూమి యజ్ఞవరహ స్వామి నుంచి బయటకు వస్తుంది. ఇక నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు దగ్గర ఉన్నాయి. నువ్వే మహావిష్ణువు. అయితే నువ్వే నేను. అయితే ఏంటి మన అమ్మ అని పిలుస్తాయి. అయితే నువ్వు నాకు అమ్మ నాకు అవును. అయితే నువ్వు ఎట్లా వచ్చావు? నీ నుంచే నేను వచ్చాను. అయ్యో నేను ఎట్లా వచ్చా? నీ నుంచే నేను వచ్చాను. మరి బాగుంది వాళ్ళ సంభాషణ. అయితే రూపం కనపడదు, నాకు కనిపించలేదు. దేవుడికి కనపడదు. ముందు ముందు రాబోయే రోజుల్లో ఋషులందరూ మనుషులందరూ అంటే దేవతలందరూ యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం చిదాగ్నిగుండగా నేను పుడతాను. లలితా సహస్రనామాలు చెప్పినట్టు అమ్మవారు పుడుతున్నారు. అప్పుడు నేను కనపడతాను. అంతవరకు నేను కనపడతాను. ఇంకా ప్రారంభమవుతుంది సృష్టి. కల్పంలో ఎప్పుడో కల్పంలో జరిగినటువంటి అటువంటి స్వామి యొక్క అవతారం. అమ్మవారు ఆయనే అమ్మవారు. అందుకని మీ స్వామి ఎప్పుడు శ్రీచక్రార్చన చేయడం కారణం అంటే అమ్మవారి మొట్టమొదట శక్తి అమ్మవారి. అమ్మవారు ఎట్లా ఉంటుంది? శ్రీచక్ర ఆకారంగా ఉంటుంది, బిందు రూపంగా ఉంటుంది. అంతే, ఆకారం లేదు అమ్మకు. అయితే మీరు మనం చేసుకున్నామే రాజరాజేశ్వరి, వరగద రాజరాజేశ్వరి, మహాకాళి అని. తర్వాత అవతారాలు కనపడుతున్నారు మనుషులు అమ్మవారు కనపడుతుంది. అటువంటి అవతార మూర్తి అయినటువంటి ఆ జగన్మాత కొన్ని పర్వదినాల్లో మనకు కనపడుతుంది. అదే రేపు కనపడేటువంటి అమ్మవారు విష్ణువుగా కనపడుతుంది. చూసారా? విష్ణువుగా కనపడుతుంది. దాన్ని వైకుంఠ ఏకాదశి అని. అయితే విష్ణు శివుడు కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. చెప్పండి కూడా కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. యాక్చువల్గా వేశారు, ఎస్టీఎస్ పోస్టర్ వేశారు. ఎంతమంది చూసారు? చేస్తారు. చాలా మంది పెళ్ళి తెలియదు. అట్లాంటి ఏంటంటే ఫోన్లు పెట్టుకున్నారా? ఎంతమంది దగ్గర ఫోన్లు ఉన్నాయి? ఎట్లాంటి చేసి పెట్టండి పూర్తిగా. నా కోపం వస్తుంది. ఎత్తి పడేస్తాను ఫోన్లు. అందరూ హెచ్సిఎస్ పోస్ట్ వేసుకోండి. ఫ్రీ, డబ్బులు ఇవ్వండి. దయచేసి పక్కన ఉండేవాళ్ళు వేసి పెట్టండి.
ఇప్పుడు ఎవరెవరు వేసుకున్నారో వేసుకున్న తర్వాత చేతులెత్తారు. కొత్త వాడు వేసుకున్న తర్వాత వేసుకున్న వాళ్ళకి కాదు, ఎవరు వేసుకుంటారో వాళ్ళని స్వామి స్పెషల్ అనుగ్రహం చేస్తారు. ఏం చేస్తారు? తర్వాత చేస్తారు. ఇప్పుడు చెప్పండి. పక్క వాళ్ళు వేసి పెట్టండి. కొంచెం ఎలక్ట్రానిక్స్ తెలిసిన భక్తులు పక్క వాళ్ళకి హెల్ప్ చేయండి. ఎవరైనా వాలంటీర్స్ వేసి పెట్టాలి. వాలంటీర్స్ వెళ్ళండి. SGS పోస్ట్ అనేది యాప్ స్టోర్లో ఉంది, ఫ్రీ. అది ప్రతిరోజు అప్పాజీ మీకు ఒక అద్భుతమైన సందేశాన్ని వాలంటీర్స్ వెళ్ళి ఫోన్ తీసుకొని లాక్కొని వాళ్ళు వేసుకొని వేలాది మంది భక్తులు వాళ్ళ అనుభవాలు పంచుకున్నారు. ఆ పోస్ట్ చూసిన తర్వాత ఆ రోజు ఎంత మంచి జరిగింది వాళ్ళకి. ఈరోజు పూజ స్వామిజీ చెప్తున్నారు, లర్న్ ది భగవద్గీత, యు ఆల్సో బికమ్ పార్ట్ ఆఫ్ ద గీతా మహాయజ్ఞ. Harming the poor and pious invites terrible difficulties. తమిళ భాషలో, తెలుగు భాషలో, రష్యన్ భాషలో, జర్మన్ భాషలో, తమిళ భాషలో, మలయాళంలో, కన్నడంలో, ప్రతి దాంట్లో కూడా ఇంగ్లీష్ అర్థం ఉంటుంది. మీరు అది లైక్ చేయొచ్చు, మీ వాట్సాప్ గ్రూప్లో అది పోస్ట్ కూడా చేయొచ్చు. ప్రతిరోజు ఒక మంచి సందేశాన్ని పంచిన పుణ్యం మీకు వస్తుంది. SGS పోస్ట్ అనే యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, వేసుకోండి. ఆన్లైన్ కాదు, గురుసేవ చేసిన భాగ్యం వస్తుంది. పక్కన ఉండేవాళ్ళు వేసి పెట్టండి. చెప్పండి కొట్టాకండి, వేసుకో. మీరు ఫోన్ వెళ్ళి చెప్పండి కొట్టాలి. ఫోన్ ఉండేవాళ్ళు వస్తే ఎలక్ట్రానిక్స్ అనుభవం ఉన్న కుర్రవాళ్ళు, వయసైన వాళ్ళకి హెల్ప్ చేయండి. వాళ్ళ ఫోన్లో ఇన్స్టాల్ చేయండి SGS పోస్ట్ అనే ఈ అప్లికేషన్. పక్కలో ఉన్న పిల్లలు వెళ్ళి ప్రతి ఒక్కరికి అది రాదా నీకు? అది కాదు, డ్యాన్స్ వస్తుందా? బ్రేక్ డ్యాన్స్ వస్తుంది, పాట వస్తుంది, ఎక్కడ పాట పుష్ప పాట వస్తుంది, వేసుకోండి. నేను సాత్వం అవుతుంది, వేసుకోండి. సానే సానే అదేండి సానే నేను మాట్లాడతాను. సానే సానే ఎన్నో పాట వస్తుంది. భగవద్గీత శ్లోకాలు యాప్ స్టోర్ ఓపెన్ చేసి సర్చ్ ఫీల్డ్లో SGS పోస్ట్. ఎందుకంటే అప్పాజీ ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్లో సేవ చేశాక ఆ గుర్తుగా పోస్ట్ అని పెట్టారు. అప్పాజీ వారి పోస్ట్ అని. తప్పనిసరిగా అప్పాజీ ప్రతిరోజు ఒక మంచి పోస్ట్ మా వెంట పంపుతున్నారు. మైసూరు రాష్ట్రంలో రోజు అత్యంత పెద్ద పోస్ట్ స్టాంప్ గిన్నీస్ బుక్ కూడా వచ్చింది. రెండవ పదం వస్తుంది. అంత పెద్ద స్టాంప్ ఎక్కడ ప్రామిస్ చేశారు. మీరు వచ్చినప్పుడు రీజన్ పెట్టి చూడండి, ఎన్ని స్టాంప్ కలెక్షన్ చేశారు. సంతోషంగా చూడాలి. స్వామి దర్శనం కాలేదు అనేది అక్కడ అంతా ఉంటాయి. ఎందుకంటే వస్తే ఒకరోజు 2 రోజులు ఉండొచ్చు. ఆ ఒకరోజు మనం చేయొచ్చు. మీరు అదే నాకు ఏంటంటే సరే పర్లేదు, ముక్తి యొక్క నేను వస్తాం పండుగ అంటారు. చిన్నకు పెడతాం, చిన్న పెట్టుకుంటాం, ఫోన్ నేనే తగ్గేదే లేదు. ఓకే, నేను కాకుండా అదే భగవద్గీత మాట చెప్తే మీరు ఎవరో ఏ సంతోషపడరు. తగ్గేది లేదా సమనే అంటే ఆనందపడుతున్నాను. అదే భగవద్గీత సోదరు వెళ్తాననుకోండి, అందుకనే ఆ చెప్పాను కదా, దాంట్లో సంతోషమే లేదు. ఎవరో అక్కడ అదే
చెప్తే ఈ పాపం వస్తుందో అదే సారే సారే అంటే ఆనందపడి ఆ మాట నేర్చుకుంటారు పిల్లలు. అంటారు దగ్గరగా పడుతుంది కలిగి ఉంది కదా మనకి ఆ బుద్ధులు వస్తుంది. అది చూడండి, నేను వద్దని చెప్పలేదు నేను, కానీ జీవి కూడా మనకు ప్రధానం చేయాలి. మన ధర్మానికి, మన శ్లోకాలకి, మన పూజకి ఎక్కువ ఇవ్వండి. అది మీరు చూడండి ఏమంటున్నారు, అదే ప్రధానంగా మొత్తం నేను గోవింద చేసేసారు కదా. అన్ని పాపాలను తొలగించేవాడు, భక్తిగా సేవించే వారి యొక్క కష్టాలను దూరం చేసేటువంటి వాడు, ఈ ప్రపంచానికి కారణమైన వాడే, వసుదేవుడికి జన్మించినటువంటి వాడు వాసుదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం అని శ్లోకం అర్థం. మీరు అది ఎస్టీఎస్ పోటీ వేసుకుంటూ ఇక్కడ పెట్టండి, కానీ అక్కడ పెట్టండి. వాలంటీర్స్ పోనివ్వండి, తీసుకోవట్లేదు కొన్ని చదవం వేసుకున్నారా? ఒక్కరు వేసుకున్నారు, సంతోషం. ఇప్పుడు కొత్తగా వేసుకున్నవాళ్ళు కొత్తగా ఏం తెలుసండి, కొత్తగా వేసుకున్నవాళ్ళు ఏం తెలుసు. కొంచెం నెగిటివ్గా ఉన్నది, అంటే ఆకర్షించుకొని పడుకుంటున్నది. అంటే ఎవరు అన్నారు, మీ మీ స్వరం మాకు నిద్ర వస్తుంది చాలు అంటారు. ఏం చేస్తారు? అదే చాలా చాలు కాదు. ఏం తెలుగులో వచ్చిందండి చెప్తారా? స్ట్రెంగ్తన్ యువర్ ఫెయిత్. ఈరోజు స్వామిజీ తెలుగులో మెసేజ్. పిల్లలకి ఇంగ్లీష్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంగ్లీష్ ఎవరు అన్నారు, స్వామిజీ నాకు వీసాలో ఇంటర్వ్యూ వచ్చింది అన్నారు, మాట్లాడారని చాలా బాగా నాకు వీసా వచ్చిందండి. మెక్సికన్ భాషలో కూడా ఈరోజు వచ్చింది. దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ గాడ్ మేడ్ యూ ఎండ్ ద వరల్డ్ విత్ లవ్. భగవంతుడు ప్రేమతో నిన్ను ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అనేది ఈరోజు మెక్సికన్ భాషలో పూజ్య శ్రీ స్వామి వారు వేసిన మెసేజ్. మలయాళంలో ఫేస్ డేంజర్ బోల్డ్లీ అండ్ ఓవర్కమ్ ఫియర్. ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు అని శ్రీ స్వామిజీ సందేశం. ఆధ్యాత్మిక అజ్ఞానం అన్ని పాపాలకు మూలమన్న అజ్ఞానం, పాపానికి ప్రారంభమైంది అజ్ఞానం. అది కూడా వచ్చింది. ప్రతినిత్యం ఇష్టం ఉంటుందండి అజ్ఞానం. ఒక 10 సెకండ్స్ అవుతుంది, టక్కన వస్తుంది, టక్కన చూసుకోండి. తెలుగులో ఇంగ్లీష్లో చదువుకోవచ్చు, కన్నడంలో అన్ని ఎన్ని భాషలు. 30 మంది పిల్లలు పనిచేస్తున్నారు ఫ్రీగా. ఫోటో తీసుకోవాలి, కోర్స్ రాయాలి, చాలా మంచి సేవ చేస్తున్నారు. పెద్ద పెద్ద కోర్స్ కూడా కావాలి. ప్రకృతి ఇక్కడ ఈ రోజు ఏకాదశి రోజు కూడా ప్రచారం చేశారు. అంతే కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః అని పూజ్య స్వామిజీ వారు హిందూరులో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేసి ప్రార్థన చేస్తున్న చిత్రాన్ని కూడా పొందుపరిచారు. మన ఇందూరు దేవాలయం శిఖరాలు ఈ చిత్రంలో ఉన్నాయి. దీన్ని ఎంతమంది చూశారు అంటే 2779 మంది లైక్ చేశారు. సో మీరందరూ ఇప్పుడు లైక్ చేస్తే ఆ లైక్స్ పెరుగుతుంది. సో తప్పకుండా ఈ యాప్ వేసుకోండి. వేసుకున్న వాళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు చూడండి.
ప్రతిరోజు ప్రొద్దున్న లేస్తూనే పడుకునే ముందు చూసి అప్పాజీ వారు ఏమేమి వేశారో చూసి లైక్ చేసి ప్రొద్దున్న మీ కార్యక్రమాలు ప్రారంభించండి. పడుకునేటప్పుడు మళ్ళీ చూసి కొత్త పోస్టులకి లైక్ పెట్టి పడుకోండి. మంచి స్వప్నాలు కూడా వస్తాయి. అన్ని భాషలు ఏది పెట్టేసాం. ఎందుకంటే ఇంగ్లీష్ ఉంటుంది కదా, పిల్లలకి ఇంప్రూవ్ అవుతుంది. రెండోది ఇంట్లో చూస్తారు బాగా. ఈ పక్షి చూడండి, 486 మంది సంతానూరు పక్షులకి 22,852 మంది లైక్ చేశారు. సంతానూరు పక్షులు, సంతానూరు చిక్స్ బార్ని శుకవన ఆశ్రమంలో అప్పాజీ వారు ఆ పక్షిధామం పెట్టారు కదా, శుకవనం. దాంట్లో పుట్టిన సంకాన్యూర్ అనే జాతి గల పక్షుల చిత్రాన్ని వేస్తే 22,852 మంది లైక్ చేశారు. 2,000 మంది చూస్తున్నారు ప్రపంచంలో. హిందువులు వాళ్ళే చూడటం. నాకెందుకండి మోక్షం వద్దండి అని ఉంటున్నారు. పర్వాలేదు తీసుకోండి, బలవంతంగానే తీసుకోండి, చేయండి. నాకేం లైఫ్ ఇంకేమో నాకు డబ్బులు రావు, ఏమైనా వస్తాయంటే మరి మీకు మంచిది. అంటే వేరే ఏదో లైఫ్ చేస్తే ఏదో చేసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో పిల్లలు ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో చూడటం, ఇవన్నీ మీ ఫొటోస్ని షేర్ చేయడం పిల్లలు చేయకండి. మీ ఫొటోస్ పెట్టి లైక్ వస్తుందని చేసేది, మూతి ఎటువంటి పెట్టి చేసేది ఇవన్నీ చేయకండి. దీని నుంచి చాలా అపాయాలు వస్తున్నాయి. పిల్లలు కిడ్నాప్ అయిపోతున్నారు. మీ పిల్లలకి చెప్పండి, అయ్యో ముఖమా ఓపించిదానా, ఇది చూడండి, దీనికి చూడు, నీకు మంచి తెలుసు చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో పెట్టి పిల్లలు చాలామంది పోయారు, కిడ్నాప్ అయిపోయారు. మన భక్తులలో పిల్లలు మనకు దొరికింది అన్నదే, అది కూడా పోయింది. కేవలం ఫోటో పెట్టి వాళ్ళు ఎవరో లైక్ చేసి వాళ్ళు ఎత్తుకుపోతారు, చంపేస్తారు. లవ్ అని వాళ్ళను ప్రేమించి వాళ్ళని మోసపోయేటట్టు చేస్తారు. పెద్ద పిల్లనే దీంట్లో పడిపోతున్నారు. అది చేయదండి, అటువంటి పోస్టులు చూడద్దండి. ఇష్టం వచ్చిన దానికి మనం ఈమెయిల్ అడ్రస్ దానికి అంతా మీరు లైక్ ఫోటో కొట్టారంటే మీ అకౌంట్ పూర్తిగా లాక్కుంటారు, మొత్తం జీరో అయిపోతుంది. మన అకౌంట్ లేదండి, అదే ఉంటే చెప్తున్నాను. మన దగ్గర అకౌంట్ ఉంటే 2,000 లాక్కుంటాం అనిపిస్తుంది. దానికి జాగ్రత్త ఉండాలి. మనం శ్రీకృష్ణుని నిత్యమో స్మరించుకోవాలి. ఆయన మనకు భగవద్గీతాచార్యులు ఆయనే మనకు మహాజ్ఞానాన్ని అందించారు. ఏంటమ్మా వాటి వేసుకున్నావా? ఈరోజు వేసుకున్నావా? ఆయన తరపులు కాదు, కొంచెం భగవద్గీత చర్యలు వస్తాయి. మనం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. ఆయన గీత అంటే చాలా ఇష్టం. అబ్బాయి ఎందుకంటే భగవద్గీత చెప్తాను ఉత్సాహంగా. అలాగే ఏకాదశి తిథి అన్న ఆయన చాలా ఇష్టం. హరిస్వరూపమైనటువంటి ఏకాదశిని స్మరిస్తే చాలు, స్మరిస్తే కూడా అంత మంచిగా అవుతుందని మనకు మహర్షులు, ప్రజలు కాదు మహర్షులు అంతా చెప్పారు. ప్రతి నెలలో ఏకాదశి 2 సార్లు వస్తుంది. ఏడాదికి 24 సార్లు ఏకాదశి వస్తుంది. ఇక అధిక మాసం ఉంటే 26 సార్లు ఏకాదశి వస్తుంది. ప్రతి ఏటా వచ్చేటువంటి వీటిలో మనకు అత్యంత ముఖ్యమైనటువంటి వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైనది. జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడున్నా కూడా చేయాలి. జ్ఞాన ప్రధానమైనటువంటిది ఈ ఏకాదశి పుష్యమాసం శుక్లపక్షంలో వచ్చింది. సౌరమానం ప్రకారంగా ధనుర్మాస ఏకాదశి అని కూడా అంటున్నారు.
దీన్ని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తున్నారు. 2 మాసాల వరకు కూడా చాలా విశేషం. మహావిష్ణువు వికుంఠ అనే స్త్రీకి వరంగా అవతరించాడు. అలా ఆయన్ని వికుంఠుడు అంటే వైకుంఠుడు అని పిలుస్తారు. ఆ అమ్మకు అనుమతి చేశాడు. అలాగే ఉత్తర దిక్కుడు అధిపతి అయిన కుబేరుడు సాక్షాత్ మహావిష్ణువే అయి ఉన్నాడు. అందుకని ఉత్తర దర్శనం చేస్తే మనకు జ్ఞానంతో పాటు ఆయన జీవులకు నియంత్రణ, జీవులకు సాక్షి. కాబట్టి మనం ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి అక్కడ దర్శనం చేస్తే చాలా ప్రవేశం చేసే పద్ధతి. ఆ మహావిష్ణువుని దర్శించే రోజుని కొంతమంది ఉత్తర ద్వారంలో స్వామిని పెట్టరు, ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దేవుడిని చూస్తారు. అదొక పద్ధతి కొన్ని చోట్ల ఉత్తర దేశాల్లో ఉన్నాయి. మనం అట్లయితే ఉత్తర ద్వారం దగ్గరైనా స్వామిని మనం పెడతాం. ఇదొక పద్ధతి. ఆ దర్శనం చేసే రోజు వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఆ స్వామిని ఎప్పుడు మనం స్వామి ఏకాదశి గురించి వాళ్ళు కూడా రాశారు. కాబట్టి పుణ్యద ఏకాదశి అని కూడా అంటున్నారు. ఈ ఏకాదశి చింతామణిగా సమస్త కోరికలు అనుభవిస్తుంది. ఒక చింతామణి అంటే మన కోరికలన్నీ ఎట్లా తీరుతాయి. నిజంగా భక్తితో నమస్కారం చేయాలి స్వామి. నాకు ఎట్లా చేసప్ప అనకూడదు, నన్ను కడతే సప్ప అనాలి అంతే. అదొకటే పెద్ద అప్లికేషన్. అందుకని సంతానాన్ని కూడా ప్రసాదిస్తుంది. కాబట్టి పుష్యపుత్రాది ఏకాదశి అని కూడా దీన్ని చూస్తారు. పౌష్యపుత్రద ఏకాదశి అని. ఈ ఏకాదశి అన్ని పాపాలను హరిస్తుంది, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. కాబట్టి పద్మపురాణంలో దీన్ని మోక్షద ఏకాదశి అని అన్నారు. మోక్షాన్ని ఇచ్చేటువంటి ఏకాదశి. ఈరోజు ముక్కోటి దేవతలు అంటే ఏకాదశి రోజు మహావిష్ణువును గరుడ వాహనంగా దర్శించుకుంటున్నారు స్వామిని. గరుడ వాహనం ముక్కోటి దేవతలతో పాటు మహావిష్ణువు మనకు దర్శనమిస్తున్నాడు. కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అంటున్నారు. స్వామిని చూస్తూనే అన్ని దేవతలు కూడా అక్కడ కనపడతారు అని కూడా పేరు వచ్చింది ఈ రోజున. కానీ ఈ కార్యకర్తలు ఏం చేస్తారు, దర్శనం అవుతూనే పులిహోర పెడతారు, తినేస్తారు. మరి పులిహోర చూస్తూనే ఏకాదశి లేదు, ద్వాదశి లేదు, పుణ్యము మోక్షము అన్నీ పట్టుకుపోతాయి. అండ్ చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఉపవాసం ఉంటే చాలా బాగుంటుంది. అన్ని ఏకాదశుల ఫలాలు కూడా ఇచ్చేది కాబట్టి సర్వేకాదశి అని కూడా దీన్ని పేరు వచ్చింది. ఏకాదశి తిథి, ద్వాదశి తిథి విష్ణు ప్రీతికరమైనటువంటివి. విష్ణు ధర్మోత్తరంలో అంటే చెప్పారు ఏకాదశి యొక్క అంతరార్థం ఏమిటంటే ఏకాదశి 11 సంఖ్యను సూచన చేస్తుంది. ఏకాదశి అంటే ఏకాదశ 11, 10 తర్వాత 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తము 11. వాటి ద్వారా చేసినటువంటి పాపాలను తొలగించుకోవాలి. ఈ శరీరం మొత్తం పాపం చేస్తుంది. బుద్ధి పాపం చేస్తుంది, మనస్సు పాపం చేస్తుంది, ఇంద్రియాలు పాపం చేస్తుంది, అబద్ధం ఆడేస్తుంది, మోసం చేస్తుంది, కామము, ఒకరికొకరికి ఏం చెప్పము, అబద్ధాలు. కాబట్టి ఈ పాపాలన్నీ చుట్టూ ఉంటాయి. కాబట్టి వాటిపై నియంత్రణ కలిగి ఉండాలి. అంటే ఉపవాసాన్ని కొనసాగించాలి. ఇదే ఏకాదశి యొక్క ముఖ్యమైన అర్థం. ఉపవాసం అంటే ఏమిటి? శక్తి ఉంటే రోజంతా ఏమీ తినుకోకుండా ఉండటం ఉపవాసం. శక్తి లేకుంటే ఒక్కసారి తినవచ్చు. దానికి చూడండి, మనకు ఎగ్జామ్షన్ ఇచ్చారు, తిండిపోతుల మీద మనం అందుకని ఎగ్జామ్షన్ ఇచ్చారు. తినుకోండి, ఒక్క పూట తినవచ్చు. తిండి లేకపోతే ప్రాణం ఉండదు, చచ్చిపోయినట్టు. అందుకని ఒక్కరోజైనా ఒక్క పూటైనా తినండి. వృద్ధులకు, పిల్లలకు, చికిత్సలో ఉన్న వారికి
ఉపవాస నియమాలు వర్తించవు. షుగర్ కంప్లైంట్ ఉండే వాళ్ళకి ఉపవాస నియమాలు చేయకూడదు. వాళ్ళు వృద్ధులు చేయకూడదు, శక్తి లేదు కదా, పిల్లలు చేయకూడదు. చేస్తే కింద పడిపోతారు, అదొక పాపం వస్తుంది. పడిపోతూనే అందరూ కూడా నేనే చూడాల్సి వస్తుంది, ఆసుపత్రికి వెళ్ళాలని లేకపోతేనేమో అంత గందరగోళం చేయాల్సి వస్తుంది అక్కడంతా. ఇప్పుడు ఏడుకొండల స్వామి దగ్గర పడిపోయారు, ఎవరికైనా భక్తి ఉంటుందో అందరూ భయపడతారు. దేవుడిని చూడడానికి మనసు ఉంటే ఉండదు. కానీ శక్తి ఉన్న వారికైనా లేని వారికైనా ఎవరైనా సరే నీళ్ళు, కందమూలాలు, పాలు, నైవేద్య ప్రసాదం, గురువు సూచించిన ఆహారం ఇవి ఏ వ్రతాన్ని భంగపరచవు. ఇక్కడ మీకు అకస్మాత్తు ప్రసాదం ఇస్తే గురు సన్నిధి ఉంది కాబట్టి ఇక్కడ ప్రసాదం ఇస్తే తినవచ్చు. ఇదొక సమాధానం కర్మాన్ని ఒక ఆన్సర్ మనకు దొరికింది. ఇక్కడ తినచ్చా స్వామి ఖండితంగా. ఇవి ఏ వ్రతాన్ని భంగపరచవు. అంటే తినచ్చు అంటే పొడియోగా 4 కేజీలు తినద్దు, ఇంకొక దొప్ప చిన్న దొప్ప. మనకు అనుభవం ఇచ్చారు కదంటే ఇంతవరకు తెలియదు. ఈ వ్రతాన్ని భంగపరచవు అని బోధాయన మహర్షి ఉపదేశించాడు. అయితే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం మాత్రమే ఉపవాసం అని అనుకోవడం కూడా సరికాదు. ఎంత వేళ భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుడిని దగ్గరగా ఉండటం ఉపవాసము. అంటే సాధ్యమైనంత వరకు మనం ఆలయంలోనే ఉండగలరు. సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు కూడా మనం దగ్గరగా ఉండాలి. తలుపు వేసేంత వరకు చెప్పారు, అంతవరకు దగ్గరగా ఉండటం ఉండొచ్చు, ఏం తొందర లేదు. లక్షణంగా ప్రసాదం జరుగుతుంది, లక్షణంగా ఏదో ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి, విష్ణు సహస్రనాలు తీసుకుంటారు, భగవద్గీత పఠనం చేసుకుంటారు, లేకపోతే కూర్చొని నామస్మరణ చేసుకుంటుండొచ్చు. పాపకార్యం చేయకుండా ఉండాలి. అందుకని దేవుడి దగ్గర ఉండాలి. భోగముల నుండి మనస్సును మరల్చాలి. ఈరోజు ఒక్కరోజు భోగం అని చెప్తున్నాను. భోగం అనేదే మర్చిపోవాలని చెప్తారు. ఒక్కరోజు త్యాగంగా ఉండాలి. ఈరోజు మనం ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడుతున్నాం. దేవుడే మనం సర్వభూతాలు ఎంత ధైర్యం ఉండాలి. కోప తపాలు ఈరోజు వస్తూనే మనకు లైన్లోనే వాలంటీర్ మీద విసురుకుంటాం. కరెక్ట్గా నేను ఫస్ట్ అయిపోయి నీ పాప నీ పుణ్యమంతా ఫినిష్. ఆ చెప్పలో వచ్చి కొట్టాడండి, నేను ఇట్లా చేసావే నిన్నటికి ఈరోజు అంతా పాప అంతే పట్టిస్తుంది. అప్పుడు అందుకని భగవద్ నామాన్ని చెప్పేశారు. ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయరాదు అంటే దానికి సంబంధించినటువంటి కథను భక్త పురాణాల్లో చెప్పారు. సత్యయుగంలో ఎన్నో యుగాలు ఉన్నాయి కదా మనకు. సత్యయుగం, ఇది కలియుగం. సత్యయుగంలో మురా అనే రాక్షసుడు ఉండేవాడు. అతను భీకరమైనటువంటి తపస్సు చేశాడు. మురా అనే రాక్షసుడు బ్రహ్మదేవుని రప్పించాడు. రాక్షసుడు కూడా అంత తపస్సు చేసే యోగం వరం ద్వారా అనేక శక్తులు పొందాడు అని చెప్తారు. ప్రజలను, విష్ణు భక్తులను, దేవతలను హింసించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అనేక శక్తులు పొందాడు కదా, అహంకారం వచ్చేస్తుంది, నేనే దేవుడు అనేది వచ్చేస్తుంది. అతను బాధలు తట్టుకోలేక దేవతలు, ఋషులందరూ కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. మహావిష్ణువు మురతో యుద్ధం చేశాడు. చేసి ఆ యుద్ధం 1000 సంవత్సరాల కాలం పట్టింది. అంత శక్తివంతుడు ఆ మురారాడు. విష్ణు అలసిపోయాడు. అలసట తీర్చుకోలేందుకు మహావిష్ణు ఒక గుహ లోపల విశ్రాంతికి 1 గంట సేపు విశ్రాంతికి వెళ్ళాడు. ఆ సమయంలో విష్ణుమూర్తిని సంహరించాలని రాక్షసుడు ప్రయత్నం చేశాడు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు, ప్రపంచాన్ని ధ్యానం చేస్తున్నాడు. మందాలు నిద్రకూడదు, అలా ధ్యానం చేస్తున్నాడు, సంచారం చేస్తున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి శరీరం నుండి ఒక మహా తేజస్సు
ఒక కన్యా స్వరూపంగా పుట్టింది. ఆ కన్య తన యోగమాయతో ఆ రాక్షసుని సంహరించింది. యుద్ధం అయిన తర్వాత ఆ కన్య పక్షంలో 11వ రోజు ఉద్భవించింది. 11వ రోజు కనుక ఆమెకు ఏకాదశి అని దేవతలు నామకరణం చేశారు. మహావిష్ణువు గుహ నుండి బయటకు వచ్చాడు. మన 11వ రోజు ఆ కన్య చేసిన రాక్షస సంహారానికి మెచ్చి వరం ఇచ్చాడు. శక్తి కలగవాడు, ఆరోగ్యం ఉండేవాడు, అట్రాక్షన్ చేస్తాయి తిండి, బ్లడ్ అట్రాక్షన్ చేస్తాయి. పొడివక 22 పండ్లు తినచ్చు, పర్వాలేదు. పాలు తాగొచ్చు, దానికి దోషం. పాలు ముందు కాఫీ తాగొచ్చండి, మీ ఇష్టమండి, మీ కర్మ అండి. అలా కొంతకాలానికి ప్రజలు బాగా పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం మొదలుపెట్టారు. వాటి సంవత్సరం చేయడం ఆరోగ్యం తొలగించుకోవడం. పాప పురుషుడికి పని లేకుండా పడుతుంది. ఏంటి పాపాలన్నీ పోతున్నాయి, నా 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 ఫ్యాక్టరీ ఖాళీ అయిపోయింది. యముడు చాలా బాధపడ్డాడు. మహావిష్ణువుని ఆశ్రయించాడు. అయ్యా ఇట్లయితే ఏం చేసేది నేను, ఆ యుగం అటువంటి యుగం కదా. అప్పుడు మహావిష్ణువు ఏకాదశి నాడు అన్నము మొదలైన ధాన్యాలతో నువ్వు చేరావు. ఆనాడు వాటిని ఎవరు తీసుకుంటారు, వారిని నువ్వు పట్టుకోవు అని ఆ కాలపురుషుడు శని కాలపురుషుడు నువ్వు చేరుకో. ఆ ఏకాదశి రోజు బాగా అన్నము తిన్నవాడికి చేరుకోను, వారికి నువ్వు పట్టుకో అని ఆ పాప పురుషుడికి ఎలాంటి ధాన్యాలను తినించకూడదు. ధాన్యాలను అన్నారు, మిగతా ఉపయోగించవచ్చు. పాలు తాగచ్చు, పాలు కవ్వ తినచ్చు, ధాన్యం వేసుకోకూడదు, దాంట్లో చిరుధాన్యాలు వేసుకోకూడదు, ఒట్లు వేసుకోండి, బియ్యం వేసుకోకూడదు అని చెప్పారు. గోధుమలు ఉండకూడదు, ధాన్యాలు ఉండకూడదు. ఏకాదశి రోజున ఒక ఫోటో పెట్టి ఒక గోవుకి గ్రాస్ అని ఇవ్వటం చాలు. తర్వాత రోజు చేస్తారు, ఆ రోజు చేయరు. ఆ రోజు అకస్మాత్ చేయాల్సి వస్తే ఏకాదశి రోజు చేయరు, సపోజే చేస్తారు. ఎందుకంటే ఆ పితృదేవతలు వచ్చి ఫోన్ చేస్తారు కదా, ఫోన్ చేయరు, పాపం పెట్టినట్టు పడుతుంది. దాత మరియు భోక్త ఇద్దరు పాపాత్ములు అవుతారు ఆ రోజు చేయకూడదు ఏకాదశి రోజు అని ఆగమం నర్సులన ఆసుపత్రిలో డాక్టర్ నాకు ఏర్పడదు. సదుపాయం పెట్టచ్చు, సదుపాయం ఉత్పత్తి చేయచ్చు. అన్నం లేకుండా తీసుకోండి. తినకూడదు, మనకు అప్పని అడగాలి. వాళ్ళకి వచ్చు, వృద్ధులు అన్నం పెట్టచ్చు, వృద్ధులు పెట్టచ్చు. షుగర్ కంపెనీ అంటే అడిగేది పెట్టాల్సి వస్తుంది. ఇవ్వండి కావాలన్నాడు ఇచ్చేసేయండి. అన్నం మామూలుగా అన్నం వండండి, కూడా ఇస్తారు కదా, అది రెడీగా పెట్టుకోండి. అది కావాలంట లేదు, నేను స్వామి ఇంతగా చెప్పారు, నాకు ఉప్మానే కావాలి, ఉప్మాని రెండు చేసుకోండి. ఇప్పుడు మీకు పని వచ్చింది. ఆ విష్ణుమూర్తి చేశాక మొదలు వస్తారు, వంటింటి వస్తారు. ఈరోజు ఏమైనా పెట్టాలి, మీ ఇష్టం వచ్చి పెట్టాలి. 6 ఐటమ్ అన్నము చేసి 7 ఐటమ్ బాబాయ్ ఈరోజు తెలిస్తే పంచాలి.
రేపు స్వామి గారు ఎక్కడే ఉన్నారు దయచేసి గొడవ చేయకండి.